Hi team, I'm Kumdara team. I'm founder CEO to Dr. Bridge, Abroad MBBS Consulting Services. I'm a professional education consultant and career counselor. So today's topic is very important topic అండి. సో ఎన్ఎంసీ రూల్స్ అసలు ఏంటి, ఆ ఎన్ఎంసీ రూల్స్ అంటే ఏంటి, అసలు ఆ 100% మనం ఎందుకు ఫాలో అవ్వాలి, అసలు ఎన్ఎంసీ గెజెట్ రూల్స్ నేను నెంబర్ ఆఫ్ చెప్తున్నాను సార్. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేయండి, ఎన్ఎంసీ రూల్స్ 100% ఫాలో అవ్వాలని చెప్తున్నాను. అసలు ఏంటి ఎన్ఎంసీ రూల్స్ అంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే, సో మనకి ఆ ఎన్ఎంసీ గెజెట్ యాజ్ పర్ ఎన్ఎంసీ గెజెట్ రూల్స్ అంటే మనకి November 18, 2021 వచ్చిన ఈ గెజెట్ రూల్స్ ప్రకారం అంటే ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళాలి అన్నప్పుడు 2021 November 18 నుంచి ఎవరైనా అబ్రాడ్ వెళ్ళాలన్నప్పుడు కంపల్సరీగా ఈ 8 రూల్స్ అనేది 100% ఫాలో అవ్వాలి. ఈ ఫాలో అవ్వకుండా వెళ్తే మాత్రం ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్, దర్ ఇస్ నో టోటల్. సో కాబట్టి వాటికి అంత ఇంపార్టెన్స్ ఉంది. మీరు ఏ కంట్రీ అయినా చదవచ్చు, ఏ యూనివర్సిటీ చదవచ్చు, నెంబర్ ఆఫ్ మీకు రష్యా, యుక్రెయిన్, కిర్గిస్థాన్, కజకిస్తాన్, జర్మనీ, లేకపోతే వియత్నాం, లేకపోతే సెంట్రల్ అమెరికా, ఏ కంట్రీ వెళ్ళవచ్చు. బట్ కాకపోతే 100% ఈ రూల్స్ అన్ని ఫాలో అవ్వాలి ఆ కంట్రీ. అదర్వైజ్ ద డిగ్రీస్ 100% ఇన్వాలిడ్. మీ టైం, మనీ, ఎవ్రీథింగ్ వేస్ట్ అవుతుంది. కాబట్టి కంపల్సరీగా వెళ్ళే ముందు ఖచ్చితంగా ఈ రూల్స్ అన్ని ఫాలో అవుతున్నారు. ఒకటి రెండు సార్లు చెక్ చేసుకుంటే మాత్రం ఆ డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది. ఆ రూల్స్ ఏంటనేది ఆ ఎన్ఎంసీ గెజెట్ అనేది నేను ఆల్రెడీ ఎన్ఎంసీ గెజెట్ నోటిఫికేషన్ ఎవరికైనా పీడిఎఫ్ కావాలంటే మీకు పంపిస్తారని నాకు వాట్సాప్ చేయండి. ఆ గెజెట్ నోటిఫికేషన్ మీకు హిందీ, ఇంగ్లీష్లో ఉంటుంది. ఆ గెజెట్ నోటిఫికేషన్ మనం సరే సింపుల్ టర్మ్స్లో ఒక 8 పాయింట్స్గా కన్వర్షన్ చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మనకు అర్థమయ్యే విధంగా. ఓకేనా? సో బిఫోర్ గోయింగ్ టు దట్, సో ఎవరైనా సరే సార్, రష్యా టాప్ మోస్ట్ మెడికల్ యూనివర్సిటీస్ అండర్ బడ్జెట్ 20 lakhs ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్స్ అప్ టు 30-35 lakhs. ది బెస్ట్ రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీస్, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్, ఫెడరల్ యూనివర్సిటీ, స్టేట్ రీసెర్చ్ యూనివర్సిటీస్ కూడా నోబెల్ ప్రైజ్ అవార్డు వచ్చిన యూనివర్సిటీ, బిలో వరల్డ్ 500 వరల్డ్ ర్యాంక్ యూనివర్సిటీస్. ది బెస్ట్ మెడికల్ యూనివర్సిటీస్ ఆల్రెడీ ఓపెన్ అయినాయి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎవరైనా రిజల్ట్ చూసుకోండి, చేసి పెట్టుకోండి. ఎందుకంటే మనకి తక్కువ బడ్జెట్లో మంచి కాలేజీలు ఎప్పుడూ వస్తాయి. తర్వాత మీరు రిజల్ట్, తర్వాత కౌన్సిలింగ్, తర్వాత ఇంకోటి అన్నప్పుడు 100% వస్తే ఆ సీట్ అనేవి ఉండవు. ఎవరైనా రిజల్ట్ చేసుకోండి, చేసి పెట్టుకోండి. ఆ రిజర్వేషన్ అమౌంట్ వస్తుంది. వన్స్ మీకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత 1 week వరకు టైం ఉంటుంది కాబట్టి మీకు రిఫండ్ అవుతుంది. దర్ ఇస్ నో డౌట్. ఓకేగా? ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలి, ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం 100% రిజర్వ్ చేసుకోండి. ఎవరైనా సరే 450 బిలో వచ్చిన 100% చేసుకోవచ్చు. 450 అవ్వచ్చు వాళ్ళు ఫర్దర్గా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో ఎవరైనా రిజర్వ్ చేసుకుంటే చేసి పెట్టుకోండి. ఎందుకంటే అమౌంట్ అనేది రిఫండబుల్ అమౌంట్. మీకు ఇక్కడ సీట్ వస్తే 100% మీకు రిఫండ్ చేయాలి. దర్ ఇస్ నో డౌట్. ఓకే? సో కాబట్టి ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలంటే ది బెస్ట్ మెడికల్ యూనివర్సిటీ అండర్ బడ్జెట్ 20 lakhs ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్. మీకు 10 installment, 12 installment కూడా పే చేసుకునే ఫెసిలిటీ ఉంది. కాబట్టి ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ 20 lakhs నుంచి 35 lakhs వరకు డిఫరెంట్ ది బెస్ట్ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ. మనకి 600 ఇండియాలో వస్తే ఎలాంటి మెడికల్ కాలేజ్ వస్తుందో మనకి జస్ట్ నీట్ క్వాలిఫై అలాంటి మెడికల్ కాలేజ్ రైట్ నౌ అవైలబుల్. ది బెస్ట్ ఎడ్యుకేషన్, ఆల్ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అయ్యి ఎవ్రీథింగ్ 100% పర్ఫెక్ట్గా ఉండే మెడికల్ యూనివర్సిటీస్. సో రైట్ నౌ అవైలబుల్ అండ్ లో బడ్జెట్. సో తర్వాత ఒకసారి మీకు స్టేట్ యూనివర్సిటీస్ 30 lakhs, 40 lakhs, ఇంకా లోవర్ లెవెల్ ఇప్పుడు ఫెడరల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ మంచి యూనివర్సిటీస్ అని అయిపోతాయి. సో కాబట్టి ఎవరైనా రిజర్వ్ చేసుకుంటే చేసి పెట్టుకోండి. ఓకే? డౌట్స్ జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నెంబర్స్. సో అసలు ఏంటి ఆ ఎన్ఎంసీ రూల్స్ అనేవి ఏంటి అసలు? సో ఫస్ట్ సార్ మనకి ఎన్ఎంసీ గెజెట్ అనే మనకి ఇంత ముందు ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళే ముందు మనకి రూల్స్ రెగ్యులేషన్స్ క్లియర్ 2021 నుంచి, అంటే మనకి 23 కాబట్టి మనకి 100% ఫాలో అవ్వాలి. ఆ రూల్స్ ఏంటంటే మీరు ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళి మళ్ళీ ఇండియా వచ్చి మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి, ఇండియా డిగ్రీ వ్యాలిడ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ రూల్స్ ఫాలో అవ్వాలి. అదర్వైజ్ మీరు ఎప్పుడైనా సరే మీరు యూఎస్లో పీజీ చేసిన, యూకేలో పీజీ చేసిన, కెనడాలో పీజీ చేసిన 100% ఇండియా రావాలంటే కంపల్సరీగా ఆ కంట్రీ అనేది 100% రూల్స్ ఫాలో అయితే ఆ డిగ్రీ ఇన్వాలిడ్ అవుతుంది, డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది. అదర్వైజ్ ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవుతుంది. అంటే మీరు యూఎస్లో పీజీ చేసిన, యూకేలో పీజీ చేసిన, కెనడాలో పీజీ చేసిన, ఎక్కడ పీజీ చేసి వచ్చినా సరే ఖచ్చితంగా ఇండియాలో వచ్చి ప్రాక్టీస్ చేయాలంటే ఈ రూల్స్ అన్ని ఫాలో ఫస్ట్ వెళ్ళే ముందు ఈ రూల్స్ అన్ని ఫాలో అవుతూ వెళ్ళాలి. ఈ రూల్స్ ఫాలో అవ్వకుండా మీరు అటు నుంచి అక్కడ యూఎస్లో పీజీ చేస్తాం, యూకేలో పీజీ చేస్తాం, కెనడాలో పీజీ చేస్తాం 100% డిగ్రీ ఇన్వాలిడ్. అది ఇంత ముందు పాత రోజు ఎంసీ ఉన్నప్పుడు. ఎన్ఎంసీ వచ్చినప్పుడు ఆ రూల్స్ అన్ని అబాలిష్ చేస్తుంది. కాబట్టి కంపల్సరీగా వస్తానికి ప్రతి ఒక్కరు మీరు యూఎస్ వెళ్ళండి, యూకే వెళ్ళండి, కెనడా వెళ్ళండి, ఆస్ట్రేలియా వెళ్ళండి, జార్జియా వెళ్ళండి, వియత్నాం వెళ్ళండి, కిర్గిస్థాన్, కజకిస్తాన్, ఆల్ కంట్రీస్ మీరు ఏ ప్రపంచంలో ఏ కంట్రీకి వెళ్ళా కంపల్సరీ రూల్స్ ఫాలో అయితేనే ఆ డిగ్రీ ఇండియాలో వ్యాలిడ్ అవుతుంది. మీరు మెడికల్ పీజీ చేసిన యూఎస్లో ఎక్కడ చేసినా సరే అసలు రెస్ట్ ఆఫ్ ద మీరు ఇండియా తప్పితే ఇండియాలో మీరు కంపల్సరీగా మీరు వచ్చి ఆ నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలి, లేదా ఇండియాలో ప్రాక్టీస్ చేయాలనుకున్నప్పుడు ఈ 100% రూల్స్ ఫాలో అవ్వాలి. మీరు యూఎస్లో పీజీ చేస్తాము, యూకేలో పీజీ చేసి వస్తాము, అది ఇంటర్నేషనల్ డిగ్రీ వ్యాలిడేట్ అంటే 100% అది ఇండియాలో నాట్ యాక్సెప్టెడ్. యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇండియాలో నాట్ యాక్సెప్టెడ్. సో కాబట్టి ఇండియా కూడా కంపల్సరీ ఆ కంట్రీస్ వెళ్ళే ముందు ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుంది చెక్ చేసుకోండి. అదర్వైజ్ ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవుతుంది. దర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్కి ఎలాంటి స్పెషల్ అక్రిడేషన్స్ లేవండి. ఇంత ముందు ఉండేది ఎంసీ ఉన్నప్పుడు, ఎంసీ క్యాన్సిల్ చేసినప్పుడు అసలు ఆ అక్రిడేషన్స్ మొత్తం క్లియర్ అయ్యి. ఓకేనా? ఇంకొకటి, సో ఏంటి రూల్స్ ఏంటి చెక్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో 8 రూల్స్ అనేది 100% ఫాలో అవ్వాలంటే నేను ఎన్ఎంసీ గెజెట్ రూల్స్ అనేసరికి పీడిఎఫ్ వచ్చింది మనకి, నేషనల్ మెడికల్ కమిషన్ నుంచి మనకి పీడిఎఫ్ వచ్చిందంటే ఏ రూల్స్ ఉన్నాయి, ఈ రూల్స్ అన్ని ఏ విధంగా ఫాలో అవ్వాలి. నేను చెప్పే ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అనేది ఏంటంటే మీరు ఏదైతే కంట్రీ వెళ్తున్నారో ఈ రూల్స్ ఎన్ఎంసీ గెజెట్ ఆల్రెడీ గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చింది కదా, ఆ నోటిఫికేషన్ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతున్నట్టు ఏ కంట్రీకి వెళ్తున్నారో ఆ కంట్రీ అడ్వైజరీ మన ఎన్ఎంసీ పంపిస్తే వాళ్ళు ఈ రూల్స్ ప్రకారం అది ఉందా లేదా చెక్ చేసి అప్పుడు మీకు వెరిఫికేషన్ డాక్యుమెంట్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్ రెడీ చేసి మీకు పంపిస్తారు. ఓకే, ఈ కంట్రీ ఫాలో అవుతుంది, మీరు వెళ్ళండి. అడ్వైజరీ కాదు. అడ్వైజర్ ఏంటంటే ఈ రూల్స్ అన్ని వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ గా కాపీ పేస్ట్ చేసుకుని ఒక ఎస్ ఫాలో అవుతున్నట్టు ఎస్, లేదంటే లేదు నో అని జస్ట్ మీకు ఆన్సర్ క్వశ్చన్ చేస్తారు. అది కాదండి. అఫీషియల్ గా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఒకటి వస్తుంది. ఎందుకంటే అడ్వైజర్ మనకి ఎన్ఎంసీ పంపించినప్పుడు ఒక డాక్యుమెంట్ వెరిఫికేషన్ డాక్యుమెంట్ వస్తుంది సేమ్ లైక్ దట్.
సో వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే ఇలా ఉంటుంది సో ఇది రష్యా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్. సో అడ్వైజరీ అంటే జస్ట్ ఏంటంటే ఈ గెజెట్ నోటిఫికేషన్ వస్తే జస్ట్ ఎలా యాజ్ ఇట్ ఈస్ గా కాపీ పేస్ట్ చేసి క్వశ్చన్స్ ఆన్సర్ కాపీ పేస్ట్ చేస్తారు. అది ఎవరైనా మీరు మన ఆఫీస్లో మనం టైప్ చేసుకోవచ్చు. సో దానికి అనేది వ్యాలిడిటీ 0. కంపల్సరీగా వెరిఫికేషన్ డాక్యుమెంట్ అయితే కంపల్సరీగా అడ్వైజరీ మన ఎన్ఎంసీ పంపిస్తే వాళ్ళ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ఉందో లేదో ఆ కంట్రీ వెళ్ళొచ్చు లేదా క్లియర్ గా మీకు అప్డేట్ చేస్తారు. అది లేకుంటే మీరు ఎంత మాత్రం అది ఏ కంట్రీనా డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవడానికి 200% ఛాన్స్ ఉంటుంది. మనకి ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఫిలిపీన్స్ డిగ్రీ 2021 నవంబర్ నుంచి ఎవరైతే ఫిలిపీన్స్ అయినారో వాళ్ళ డిగ్రీస్ మొత్తం ఇన్వాలిడ్. బిఫోర్ 2021 ఎవరైతే బిఎస్ కోర్స్ వాళ్ళ డిగ్రీస్ కూడా ఇన్వాలిడ్. మొత్తం ఎవ్రీథింగ్ 2021 నుంచి అన్ని డిగ్రీస్ అన్ని వ్యాలిడ్ ఫిలిపీన్స్ సంబంధించి. సో కాబట్టి అలా ఉంటుంది ఎఫెక్ట్ అనేది. సో మీరు జార్జియా వచ్చి ఎస్పెషల్లీ జార్జియా, వియత్నాం, సెంట్రల్ అమెరికా, కిర్గిస్థాన్ ఇలాంటి చిన్న కంట్రీస్ వెళ్ళే ముందు ఖచ్చితంగా ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుంది లేదు అఫీషియల్గా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ మాత్రమే వెళ్ళండి. అదర్వైజ్ ఆ డిగ్రీ ఎప్పుడైనా ఇన్వాలిడ్ అవ్వచ్చు. ఆ వెరిఫికేషన్ డాక్యుమెంట్ 100% కలెక్ట్ చేసుకునే బాధ్యత మీది. లేదా ఫిలిపీన్స్ డిగ్రీ మాత్రం అది 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఇన్వాలిడ్ అనుకోండి, మీరు పెట్టిన టైం మనీ ఎవ్రీథింగ్ విల్ బి వేస్ట్. ఓకే, కంపల్సరీ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకోండి. సో ఏంటి అసలు ఆ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఏమి ఇస్తారంటే ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతున్నట్టు ఇస్తారు, లేదంటే ఆ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ రాదు. ఓకేనా, అసలు ఏంటి ఆ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఏమైనా చెక్ చేద్దాం ఒకసారి. అసలు ఏంటి ఆ ఎన్ఎంసీ రూల్స్ అంటే ఫస్ట్ వచ్చేసరికి మనకి ఎన్ఎంసీ రూల్స్ టోటల్ వచ్చేసరికి 8 రూల్స్గా డివైడ్ చేస్తున్నామండి. టోటల్ వచ్చేసరికి 8 రూల్స్ ఉంటాయి. ఫస్ట్ రూల్ వచ్చేసరికి డ్యూరేషన్. సో కంపల్సరీగా వచ్చేసరికి మీరు ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళాలన్నప్పుడు డ్యూరేషన్ వచ్చేసరికి ఖచ్చితంగా వచ్చేసరికి ఆ కంట్రీలో 4.5 years ఎంబీబీఎస్ ఉండాలి. అంటే 54 months ఎంబీబీఎస్ మ్యాండేట్గా ఉండాలి. ఇంతకంటే ఎక్కువ ఉండొచ్చు కానీ ఇంతకంటే తక్కువ ఉంటే ఆ డిగ్రీ ఇన్వాలిడ్. సో తర్వాత ఇంటర్న్షిప్ ఎంబీబీఎస్ తో పాటు కంపల్సరీగా వచ్చేసరికి 12 months ఇంటర్న్షిప్ ఉండాలి. ఇంతకంటే ఎక్కువ ఉండొచ్చు కానీ ఇంతకంటే తక్కువ ఉంటే ఆ డిగ్రీ ఇన్వాలిడ్. సో అంటే మినిమం వచ్చేసరికి 54 months ఎంబీబీఎస్ ఉండాలి, 12 months ఇంటర్న్షిప్ ఉండాలి. ఎంతకంటే తక్కువ ఉంటే ఆ డిగ్రీ వ్యాలిడ్, ఇన్వాలిడ్. అంతకంటే ఎక్కువ ఉంటేనే వ్యాలిడ్. ఓకేనా, రిజిస్ట్రేషన్ నెంబర్. సో మనకి ఎంబీబీఎస్ 4.5 years అయిపోయి 12 months ఇంటర్న్షిప్ ఉండి తర్వాత వచ్చేసరికి ఎంబీబీఎస్ అయిన తర్వాత అక్కడ మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ నెంబర్ రావాలి ఖచ్చితంగా. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ లేకపోయినా, ఈ ఇంటర్న్షిప్ డ్యూరేషన్ లేకపోయినా, ఈ ఎంబీబీఎస్ డ్యూరేషన్ పర్ఫెక్ట్ లేకపోయినా 54 months కంపల్సరీ ఉండాలి, 12 months ఇంటర్న్షిప్ ఉండాలి. ఆ ఈ ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత మనకి అక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండాలి. ఈ 3 లేకపోయినా సరే ఆ డిగ్రీ అనేది 100% ఇన్వాలిడ్. ఫస్ట్ స్టెప్ 1 వచ్చేసరికి ఈ 3 points వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ కంపల్సరీగా 54 months డ్యూరేషన్ ఉండాలి, 12 months ఇంటర్న్షిప్ ఉండాలి. ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే అక్కడ మనకు ఆ కంట్రీలో ప్రాక్టీస్ అంటే వాళ్ళ సిటిజన్స్ కి మనము ట్రీట్మెంట్ చేసే రిజిస్ట్రేషన్ నెంబర్ రావాలి. రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే ఊరికి జస్ట్ రాసుకోవడం కాదు. రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే లైసెన్స్ టు ప్రాక్టీస్. సో కంపల్సరీగా ఎంబీబీఎస్ ఏ కంట్రీలో చదువుతున్నామో ఆ కంట్రీలో ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ వచ్చేసరికి 54 months ఉండాలి, మినిమం 54 months ఉండాలి. తర్వాత 12 months ఇంటర్న్షిప్ ఉండాలి. తర్వాత వచ్చేసరికి మనకి అక్కడ వాళ్ళ పేషెంట్స్ కి వాళ్ళ సిటిజన్స్ కి మనం ట్రీట్ చేసి క్యాపబుల్ అంటే మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ పర్మిషన్ ఉండాలి. సో మనకి మోస్ట్ ఆఫ్ దమ్ వచ్చేసరికి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఏ కంట్రీస్ ఇవ్వండి ఎక్సెప్ట్ రష్యా, మీకు ఏ కంట్రీ కూడా వాళ్ళ సిటిజన్స్ కి హెల్ప్ చేయడానికి అసలు వాళ్ళ సిటిజన్స్ కి ట్రీట్ చేయడానికి మనకి ఛాన్స్ ఉండదు. సో అందుకని ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ క్లియర్ గా ఇస్తారు. సో దాంట్లో మీరు ట్రీట్ చేయడానికి ఛాన్స్ ఉందా, రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తారా లేదనేది. సో అందుకని ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అడ్వైజర్ అనుకుంటే ఎస్ఎస్ఆర్ అని వాళ్ళే రాసుకోవచ్చు, టైప్ చేసుకోవచ్చు. బట్ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ లో మీరు అలా టైప్ చేయడం ఎందుకంటే ఎన్ఎంసీ వెరిఫై చేస్తారు, మన ఇండియన్ గవర్నమెంట్ వెరిఫై చేసి పంపిస్తుంది కాబట్టి ఇది అనుకోండి మన ఆఫీస్లో టైప్ చేసుకోవచ్చు అడ్వైజరీ అనేది. సో కాబట్టి ఖచ్చితంగా 54 months ఎంబీబీఎస్ ఉండాలి, 12 months ఇంటర్న్షిప్ ఉండాలి, కంపల్సరీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది. ఈ 3 points అనేది 100% ఫాలో అవ్వాలి. ఈ 3 పాయింట్లు ఏ పాయింట్ మిస్ అయినా ఆ డిగ్రీ ఇన్వాలిడ్. సో తర్వాత 3 points అయిపోయింది కదా. 4th పాయింట్ మనం చదివే ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ 54 months + 1 year 54 months ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ మొత్తం కంపల్సరీగా ఫుల్ ఇంగ్లీష్ మీడియంలో ఉండాలి. తర్వాత వచ్చేసరికి మనం చదివే ఎంబీబీఎస్ ప్లస్ ఇంటర్న్షిప్ 12 months ఇంటర్న్షిప్ టోటల్ గా వచ్చేసరికి సేమ్ యూనివర్సిటీ సేమ్ కంట్రీలో చదవాలి. మీరు తర్వాత 2 years తర్వాత కంట్రీ మారుతాను, 2 years తర్వాత యూనివర్సిటీ మారుతాను, అక్కడ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వట్లేదని కంట్రీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అన్ని వాళ్ళు ఏం చెప్తారు, అడ్వైజరీ ఇస్తారు. అడ్వైజరీ ఇచ్చి ఏం చెప్తారు, మీకు ఎందుకంటే ఎన్ఎంసీ రూల్స్ అన్ని ఫాలో అవుతారు, మీరు జార్జియా, కిర్గిస్థాన్, వియత్నాం వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వట్లేదు 2 years చదివిన తర్వాత లేదా డిగ్రీ ఇన్వాలిడ్ అని లేకపోతే ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వట్లేదని ఏదో రూల్ ఫాలో అవ్వట్లేదు అనుకోండి, మళ్ళీ ఏం చేయాలి, మేము లేదండి ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అయ్యి రష్యాకి వెళ్తాము అని మళ్ళీ అలా వెళ్దాం అనుకోండి. అలా వెళ్ళడానికి ఉంటుంది మళ్ళీ ఫ్రెష్గా మీరు 3rd year నుంచి మళ్ళీ ఫస్ట్ నుంచి ఫ్రెష్గా మళ్ళీ నీట్ ఎగ్జామ్ రాసి ఫ్రెష్గా ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేయాలి రష్యన్ ఎంబీబీఎస్ ప్రోగ్రామ్. దట్ ఈస్ సో కాబట్టి దట్ ఇస్ స్ప్లిట్ ఎంబీబీఎస్ నాట్ వ్యాలిడ్. అంటే మీరు కంపల్సరీ చదివితే ఒకే యూనివర్సిటీ ఒకే కంట్రీ చదవాలి, తర్వాత డెసిషన్ మార్చుకోవడానికి లేదు. అందుకని ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేయండి. మళ్ళీ మీరు విత్తము జార్జియా వెళ్ళి ఆ తర్వాత 3 years తర్వాత డిగ్రీ ఇన్వాలిడ్ అనుకోండి, మళ్ళీ ఫ్రెష్గా రష్యా రావాలంటే మళ్ళీ నీట్ ఎగ్జామ్ రాయాలి, మళ్ళీ ఫ్రెష్గా మీరు రష్యాలో ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేయాలి. మళ్ళీ అక్కడ నుంచి 3rd year నుంచి 4th year ట్రాన్స్ఫర్ అవుతాము, జార్జియా నుంచి రష్యా ట్రాన్స్ఫర్ అవుతామంటే ఆ డిగ్రీ ఇన్వాలిడ్. సో దట్ ఈస్ స్ప్లిట్ ఎంబీబీఎస్ నాట్ వ్యాలిడ్. సో ఫుల్ ఇంగ్లీష్ మీడియం ఉండాలి. అంటే మనం చదివే ఎంబీబీఎస్ 4.5 years ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంలో ఉండాలి. తర్వాత మనం చదివిన ఎంబీబీఎస్ ప్లస్ ఇంటర్న్షిప్ సేమ్ కంట్రీ సేమ్ యూనివర్సిటీ. ఒకసారి స్టెప్ ఇన్ మళ్ళీ స్టెప్ బ్యాక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ స్టెప్ బ్యాక్ అయితే ఫ్రెష్గా స్టార్ట్ చేయడం. అది మళ్ళీ ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీకి ఒక యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ అవుతారు, ఆ డిగ్రీ ఇన్వాలిడ్. ఓకే, సేమ్ కంట్రీలో కూడా అంతే, సేమ్ కంట్రీలో ఒక యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ అంటే ద డిగ్రీ ఇన్వాలిడ్. ఒక కంట్రీ నుంచి వేరే కంట్రీ జార్జియా నుంచి రష్యా రావాలంటే ఆ డిగ్రీ ఇన్వాలిడ్. మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయడం.
ఓకేనా. తర్వాత ఇంకో విషయం కూడా అండి, ఎడ్యుకేషన్ సిస్టమ్ సేమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి. మనం ఫర్ ఎగ్జాంపుల్ జార్జియా వెళ్ళాము, లేదా ఫర్ ఎగ్జాంపుల్ రష్యా వెళ్ళాము, మనకి ఎలాంటి ఎడ్యుకేషన్ అంటే సేమ్ లైక్ దట్ వాళ్ళ స్టూడెంట్కి ఎలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది ఆ కంట్రీలో సేమ్ లైక్ దట్ మనకు కూడా అదే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి. అంటే సేమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే చాలా మంది ఫిలిపీన్స్ కిర్గిస్తాన్ ఉందని కూడా, ఫిలిపీన్స్ కిర్గిస్తాన్ జార్జియా చిన్న చిన్న కంట్రీస్ ఏం చేస్తారు అంటే మన వియత్నాంలో అంటే మనకు సపరేట్గా ఒక కాలేజ్, మన సపరేట్గా ఒక బిల్డింగ్ తీసుకొని మన సపరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్, మన లెక్చరర్స్, మన ప్రొఫెసర్ని పెట్టి చేపిస్తారు. ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్. కంపల్సరీగా వాళ్ళ స్టూడెంట్కి ఎలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందో అలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం కూడా ఫాలో అవ్వాలి. వాళ్ళతో ఫాలో అవ్వాలి. వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటారు అంటే 54 months MBBS ప్లస్ 12 months ఇంటర్న్షిప్. వాళ్ళ స్టూడెంట్స్ ఏ క్లాసులు చదువుతున్నారు మనం కూడా అక్కడే చదవాలి. వాళ్ళ స్టూడెంట్స్ ఏ కాలేజ్ చదువుతున్నారు మనం అక్కడే చదవాలి. వాళ్ళు ఎక్కడ ఎలా ఉందో ప్రొసీజర్ సేమ్ అలా ఫాలో అవుతూ యాజ్ పర్ ఎన్ఎంస్ రూల్స్ అన్ని ఫాలో అవ్వాలి. మనకి సపరేట్గా హాస్టల్ తీసుకొని సపరేట్గా ఇండియా నుంచి లెక్చర్స్ ప్రొఫెసర్స్ అంటే ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్. ఎస్పెషల్లీ జార్జియా, వియత్నాం, కిర్గిస్తాన్ ఇలాంటి చాలా అండర్ డెవలప్ కంట్రీస్లో ఎక్కువ జరుగుతాయి. సొంతగా కాలేజీలు పెట్టడం, సొంత హాస్టల్స్, సొంత అంటే అన్ని సొంత ప్రొఫెసర్స్ పెడితే మాత్రం ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్. ఓకే. తర్వాత వచ్చేసరికి మ్యాక్సిమం ఎంబీబీఎస్ డ్యూరేషన్. సో మన 54 months MBBS ప్లస్ 12 months ఇంటర్న్షిప్ అంటే అది మినిమం. అంతకు మించి మ్యాక్సిమం వచ్చేసరికి 10 years అంటే దాటకూడదు. ఇది 10 years దాటినా ఆ డిగ్రీ ఇన్వాలిడ్. ఓకే. సో ఇది తర్వాత వచ్చేసరికి సేమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లైక్ ఇండియా. సో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం ఇండియాలోనే ఉండాలి. అది ఇంక్లూడ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, 4.5 years MBBS ప్లస్ 12 months ఇంటర్న్షిప్ అంటే 1 year ఇంటర్న్షిప్. అలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ సేమ్ అంటే మన షెడ్యూల్లో ఉన్న ఇండియాలో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటే సేమ్ అలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆ కంట్రీలో ఉండాలి. ఆ కంట్రీ అనేది 100% ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని ఫాలో అవ్వాలి. సో మనకి ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమే కదా 4.5 years MBBS ప్లస్ 12 months ఇంటర్న్షిప్ అంటే. తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మనకి అలానే ఇస్తారు. నెక్స్ట్ వన్ అయిన తర్వాత ఇంతకుముందు ఏంటంటే MBBS ప్లస్ ఇంటర్న్షిప్ అయిన తర్వాత MBBS అయిన తర్వాత ప్రొవిజనల్ ఇంటర్న్షిప్ ఇచ్చేవాళ్ళు, ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ ఇచ్చేవాళ్ళు, ఇంటర్న్షిప్ అయిన తర్వాత పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇచ్చేవాళ్ళు. సేమ్ లైక్ దట్ సేమ్ ఇక్కడ కూడా అదే అడిగింది. మీకు కంపల్సరీగా ఏదైతే ఏ కంట్రీకి వెళ్తున్నారో ఆ కంట్రీలో ఖచ్చితంగా 54 months MBBS ఉండాలి, తర్వాత 12 months ఇంటర్న్షిప్ ఉండాలి. అది అయిపోయిన తర్వాత కంపల్సరీ రిజిస్ట్రేషన్ నెంబర్ రావాలి. ఆ MBBS ప్లస్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ మొత్తం ఒకే యూనివర్సిటీ ఒకే కంట్రీలో చదవాలి. MBBS ప్రోగ్రామ్ మొత్తం ఫుల్ ఇంగ్లీష్ మీడియంలో ఉండాలి. ఇంకో విషయంగా మనం ఏదైతే కంట్రీ వెళ్తున్నామో వాళ్ళకి ఎలాంటి స్టూడెంట్స్ ఎలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందో మనకు కూడా అలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ సపరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండకూడదు. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం ఒకే కంట్రీ ఒకే యూనివర్సిటీ చదవాలి. అది స్ప్లిట్ MBBS నాట్ వ్యాలిడ్. మళ్ళీ ఒక కంట్రీ నుంచి వేరే కంట్రీకి ఒక యూనివర్సిటీ ఒక కంట్రీ అయితే మళ్ళీ ఫ్రెష్గా ఫస్ట్ స్టార్ట్ చేయాలి. సో ఈ ఆల్గా 8 అనమాట. ఇంకొక విషయం కూడా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ పోలి ఆ కంట్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ఇప్పుడు ఇదే 4.5 years MBBS ప్లస్ 12 months ఇంటర్న్షిప్ అనేది ఖచ్చితంగా ఆ కంట్రీలో ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉండొచ్చు, అది మాక్సిమం 10 years దాటకూడదు. ఇవన్నీ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని ఫాలో అయితే మాత్రమే 8 rules ఫాలో అయితే మాత్రమే ఆ డిగ్రీ ఇండియాలో వ్యాలిడ్ అవుతుంది. అదర్వైజ్ ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్. ఇంకోసారి చెప్పమంటారా? ఫస్ట్ డ్యూరేషన్ వచ్చేసరికి సేమ్ లైక్ దట్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ డ్యూరేషన్ లానే ఉండాలి. అంటే 54 months MBBS ఉండాలి. ఇంటర్న్షిప్ వస్తే 12 months ఉండాలి. సో MBBS ప్లస్ ఇంటర్న్షిప్ అయిన తర్వాత మనకి కంపల్సరీ రిజిస్ట్రేషన్ నెంబర్ రావాలి. సో MBBS ప్రోగ్రామ్ మొత్తం ఫుల్ ఇంగ్లీష్ మీడియంలో ఉండాలి. MBBS ప్లస్ ఇంటర్న్షిప్ సేమ్ యూనివర్సిటీ సేమ్ కంట్రీలో చదవాలి. వేరే యూనివర్సిటీ వేరే కంట్రీ ట్రాన్స్ఫర్ అయితే ఆ డిగ్రీ ఇన్వాలిడ్. తర్వాత వచ్చేసరికి మనకి మ్యాక్సిమం MBBS ప్రోగ్రామ్ వచ్చేసరికి 10 years దాటకూడదు. తర్వాత వచ్చేసరికి ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చేసరికి మనం ఏ కంట్రీకి వెళ్తున్నామో ఆ కంట్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇండియాలానే పోలి ఉండాలి. లేదా అంతకంటే ఎక్కువ ఉండొచ్చు కానీ అంతకంటే తక్కువ ఉండడానికి లేదు. తర్వాత వచ్చేసరికి వాళ్ళ స్టూడెంట్స్కి ఎలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందో మనం ఏదైతే కంట్రీ వెళ్తున్నామో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా అలానే ఉండాలి. వాళ్ళతో పాటు చదువుకోవాలి. వాళ్ళకి సపరేట్గా ఒకే కంట్రీలో చదువుతూ వాళ్ళ సపరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మన సపరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆ డిగ్రీ ఇన్వాలిడ్. సేమ్ లైక్ దట్ ఫిలిపీన్స్ అందుకే ఇన్వాలిడ్ అయింది. ఫిలిపీన్స్లో వచ్చేసరికి వాళ్ళకి 4 years MD, మనకి వచ్చేసరికి 4.5 years ఇస్తారు. వాళ్ళకి ఇంటర్న్షిప్ ఉండదు. దాంట్లో మనకి ఇంటర్న్షిప్ యాడ్ చేస్తారు. వాళ్ళకి రిజిస్ట్రేషన్ నెంబర్ రాదు, వస్తుంది, మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ రాదు. సో అందువల్ల ఫిలిపీన్స్ దగ్గర నెంబర్ ఆఫ్ రూల్స్ రెగ్యులేషన్స్ అనేది ఏ రూల్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వకపోయినా సరే, ఇప్పుడు డ్యూరేషన్ ఆఫ్ ఎఫెక్ట్ లేకపోయినా, ఇంటర్న్షిప్ లేకపోయినా, రిజిస్ట్రేషన్ నెంబర్ రాకపోయినా, అది ఫుల్ ఇంగ్లీష్ మీడియం అవ్వకపోయినా, తర్వాత స్ప్లిట్ MBBS అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఒక చదివిన తర్వాత ట్రాన్స్ఫర్ అయినా, లేదా ఒక యూనివర్సిటీ నుంచి ఒక యూనిట్ ట్రాన్స్ఫర్ అయినా ఆ డిగ్రీ ఇన్వాలిడ్ అవుతుంది. తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆ సేమ్ ఎడ్యుకేషన్ మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆ కంట్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్ లేకపోయినా ఆ డిగ్రీ ఇన్వాలిడ్ అవుతుంది. తర్వాత వచ్చేసరికి డ్యూరేషన్ వచ్చేసరికి మాక్సిమం అంటే 4.5 years ప్లస్ 1 year ఇంటర్న్షిప్ మాక్సిమం 10 years దాటకూడదు. తర్వాత వచ్చేసరికి వాళ్ళ స్టూడెంట్స్కి ఎలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందో మనం కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫాలో అవుతూ ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ పోలి ఉండాలి. ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని 8 rules అనేది 100% ఫాలో అయితే మాత్రమే, దట్ ఈస్ NEMS రూల్స్. ఇవన్నీ ఫాలో అయితే మాత్రం ఆ డిగ్రీ ఇండియాలో వ్యాలిడ్ అవుతుంది. అదర్వైజ్ ఆ డిగ్రీ అనేది ఇండియాలో నాట్ వ్యాలిడ్. వీఆర్ నాట్ ఎలిజిబుల్ టు ప్రాక్టీస్ టు ఇన్ ఇండియా. మీరు ఇంకో విషయం కూడా అట్నుంచి US వెళ్తాము, కెనడా వెళ్తాము, ఆస్ట్రేలియా వెళ్తాము, న్యూజిలాండ్ వెళ్తాము, ఆ కంట్రీ వచ్చేసరికి పీజీ ప్రోగ్రామ్స్ ఫ్రీ. సో అటు నుంచి ఆ డిగ్రీ ఇంటర్నేషనల్ వ్యాలిడ్ అంటే ఆ రూల్స్ లేవంటే అది ఇంతకుముందు ఎంసీతో అబాలిష్ అయిపోయింది. దాని గురించి ఆలోచించొద్దు. తర్వాత ఇంకోటి కూడా అలా ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీ, ఒక యూనివర్సిటీ ఒక కంట్రీ ట్రాన్స్ఫర్ అయితే స్ప్లిట్ MBBS. ఇక్కడ రూల్ 5 అటాక్ అయింది అనుకోండి, స్ప్లిట్ MBBS నాట్ వ్యాలిడ్. అంటే ఇంతకు ముందు ఉండేది అటు నుంచి 3 years అక్కడ, 3 years ఇంకో చోట, లేదా US స్టెప్ 1 లేదా జార్జియా, లేదా అటు నుంచి US UK కెనడా వెళ్తామంటే సో టోటల్ MBBS ప్రోగ్రామ్ మొత్తం ఒకే కంట్రీ ఒకే యూనివర్సిటీ చదవాలి. మీరు అటు నుంచి అక్కడ 2 years ఇక్కడ 2 years అయితే స్ప్లిట్ MBBS నాట్ వ్యాలిడ్. సో రూల్ 5 అటాక్ అవుతుంది కాబట్టి అటాక్ అయినప్పుడు కంపల్సరీ వస్తే ఆ డిగ్రీ ఇన్వాలిడ్ అవుతుంది. సో కంపల్సరీ రూల్ 8 రూల్స్ అనేది 100% ఫాలో అవ్వాలి.
ప్లస్ 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 100% రూల్స్ 100%. 8 రూల్స్ అనేది 100% ఫాలో అయితే మాత్రమే ఆ డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది, అదర్వైజ్ ద డిగ్రీ ఇస్ నాట్ వ్యాలిడ్. ఓకే, ఫెనీ డౌట్స్, ఇఫ్ ఎనీ క్వరీస్ యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నెంబర్. రష్యాలో ఒకసారికి టాప్ అడ్మిషన్స్ ఆల్రెడీ ఓపెన్ అయ్యాయి. ఎవరైనా రిజర్వ్ చేసుకోండి, డోంట్ వేస్ట్ యువర్ టైం. ఓకే, యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ రిజర్వ్ చేసుకోండి. ఎన్ని డౌట్స్ ఉన్నా యూ జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.